మధ్యకాలంలో చాలా చోట్ల కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని వేస్లో పర్టికులర్లీ కొంత అర్బన్ దీంట్లో తిరుగుతున్నాయి. అవి కంపారిటివ్లీ ఏమన్నా సేఫ్టీ ఎక్కువ ఇస్తాయా? చాలా సేఫ్ అమ్మ. ఒకటి పర్యావరణానికి చాలా ముఖ్యమైనది రక్షణకి. రెండు, అవి ఒక పరిధి మించి వెళ్ళలేవు. బ్యాటరీ రీఛార్జీ అలాంటి ఇష్యూ. సో బ్యాటరీ వెహికల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఏ గుడ్ క్వాలిటీ బ్యాటరీ. ఇంతవరకు కూడాను బ్యాటరీ నిర్మాణంలో ప్రమాణాలు లేవు సరిగ్గా. అవును, ఇప్పుడిప్పుడే ప్రమాణాలు వచ్చినాయి. సో ఇలాంటి ప్రమాణాలు వచ్చినప్పుడు ఎలాగైతే మనము గ్యాస్ పెట్రోల్ బంకులోకి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన పెట్రోల్ నువ్వు పోసుకోగలుగుతున్నావో, ఏంటి భారత్ పెట్రోల్ ఏముంది, హిందుస్థాన్ పెట్రోల్ ఏముంది, ఇండియన్ ఆయిల్. బ్యాటరీ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. బ్యాటరీ క్వాలిటీతో పాటు నేను 100 కిలోమీటర్లు వెళ్ళాను, బ్యాటరీ రీఛార్జింగ్ స్టేషన్ వచ్చింది, మళ్ళీ అక్కడ నా కారు ఆపి నేను బ్యాటరీని రీఛార్జ్ చేసుకునే వరకు వెయిట్ చేసే కంటే నా బ్యాటరీ అక్కడ ఇచ్చి అక్కడ ఉన్న బ్యాటరీ తీసుకుని దాని ఛార్జింగ్ది ఎంత రేటు ఉంటుందో ఆ డబ్బు కట్టి నేను బండిలో పెట్టుకుని వచ్చేసి ఉంటే వచ్చే అవకాశం కలిగి ఉంటే అప్పుడు నిజమైనటువంటి సేఫ్ ట్రావెల్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఈ హ్యాస్ టు వెయిట్ టిల్ ద బ్యాటరీ గెట్స్ ఛార్జ్డ్ 3 hours or 4 hours. మనం మంచి బ్యాటరీలు తీసుకొచ్చినా కానీ కనీసం 40-45 minutes పడుతుంది. ఈ ఇన్కన్వీనియన్స్ని కనుక అధిగమించగలిగితే సేఫ్టీ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. రైట్. గాంధీ గారు, కొంత ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో కూడా మనం సవరణలు చేసుకోవాల్సిన అవసరం లేదా? చాలా పాతదైపోలేదా? మన రిక్వైర్మెంట్స్ మారిపోయాయి, మన పరిస్థితులు మారిపోయాయి దానికి తగ్గట్టుగా? కాదమ్మా, ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988లో వచ్చింది. ఇట్ ఈస్ నాట్ వెరీ ఓల్డ్. ఇట్ హ్యాస్ గాట్ ఆల్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్. రూల్స్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంటు చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు కల్పించుకునే విధంగానే ఈనాడు మన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలని అమెండ్ చేస్తూనే ఈ బస్ బాడీ స్టాండర్డ్స్, బ్యాటరీ స్టాండర్డ్స్, పొల్యూషన్ కంట్రోల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడాను రెగ్యులర్గా అమెండ్ చేస్తూనే ఉన్నారు. అందువల్ల మీరు చెప్పిన ఇదే లొసుగే ఒకటి, మీరు ఎక్కడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఈ రోడ్ల మీద తిరగచ్చు అనేది కంట్రోల్ ఉండట్లేదు కదా స్టేట్స్కి. ఇక్కడే వెరిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఒక ఆధార్ కార్డు మీకు ఇస్తాను, దాన్ని మీరు ఒప్పేసుకున్నారనుకోండి, నేను మై పర్పస్ ఈజ్ సర్వ్డ్. కానీ వెరిఫికేషన్ ఎవరు చేయాలి? ఆ పర్టికులర్ స్టేట్ కదా. అలాగా, అది ఆ పర్టికులర్ డిపార్ట్మెంటే కన్సర్న్డ్ కంపిటెంట్ అథారిటీ దగ్గర ఆన్లైన్లో ఇట్ షుడ్ సర్టిఫై. ఇప్పుడు మనకు అస్సాంలోను వీటిలోనూ మనం ఈ ఓటర్స్ లేదు సిటిజన్స్కి దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ ఏ పర్సన్స్ ఐడెంటిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ వితౌట్ ఎనీ డిలే. ఇప్పుడు నేను డయ్యూ డామంలో వెహికల్ రిజిస్ట్రేషన్ తీసుకెళ్తే 4-5 రకాల ఆధారాలలో ఒకటి చూపించవచ్చు రెసిడెన్స్కి. బట్ ద సిస్టమ్ షుడ్ బి సచ్ దట్ ఇట్ షుడ్ వెరిఫై ఇమీడియట్లీ వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్. నేను ఫేస్ వాల్యూ మీద యాక్సెప్ట్ చేసేస్తే నేను అనేది అట్లా కాదు, ఈవెన్ అది జెన్యూనే అనుకోండి, అడ్రస్ ప్రూఫ్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా ఇచ్చినా అవి కూడా జెన్యూనే అనుకోండి, లోకల్ సిటిజన్తో చేయించుకున్నారు అనుకోండి. కానీ ఇక్కడ మన రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు మన ప్రభుత్వాలకి లేకపోతే మన అధికారులకి హక్కు ఉండాలి కదా అనేది. హక్కు లేదని ఇందాక చెప్పాను, ఉందని చెప్పాను నేను. సిఎఫ్ఎక్స్ నోటీస్ ఇచ్చి బండిని ఇమ్మొబిలైజ్ చేయొచ్చు. ఒరిజినల్ ఆఫీసర్కి రిపోర్ట్ పంపించి వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు కనుక బండి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అని చెప్పొచ్చు. మరి స్టేట్ గవర్నమెంటే ఇలాంటి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏ స్టేట్ అయితే తిరుగుతుందో ఆ స్టేటే అప్రూవ్ చేసి తీరాలని ఎందుకు పెట్టుకోకూడదు మనం చట్టం? ఉన్నాయమ్మా, ఉన్నాయి లేవని నేను అన్నాను, పాటించటం లేదు అనేదే నా దుగ్ధ. ఇప్పుడు కదా మనం వాహనంలోకి సెంట్రల్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయింది, ఇప్పుడు కదా మనం సారథి సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయ్యింది, ఇప్పుడు మనం ఆల్ ఇండియా యాక్సెస్ మనకి డాటా వస్తుంది. ఇంతవరకు మనకి మన రాష్ట్రం వరకే ఉండేది, ఇప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్తో కలిసిన మాట వాస్తవం. అయినా కూడాను డయ్యూ డామంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నటువంటి తెలుగు వ్యక్తి అక్కడ ప్రాపర్ అడ్రస్ ప్రూఫ్ని కనుక అతను ప్రొడ్యూస్ చేయగలిగితే జెన్యూన్గా హీ హాజ్ ఎ రైట్ టు గెట్ తన బండిని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం ఉంది. చట్ట ప్రకారం దేశం అంతా తిరిగే అధికారం కూడా ఉంది. చట్టబద్ధంగా చట్టవిరుద్ధంగా తిరుగుతానంటే ఎక్కడైనా జరగవచ్చు. మనం
వెసులుబాటు చూసుకున్న విషయం ఏమిటంటే ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు? ఆ బస్సులు నిబంధనలకు అనుగుణంగా నిర్మించబడలేదు. అంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు కానీ ఇక్కడ తిరగడానికి ఓకే. మరి తిరగడానికి ఓకే. అదే అక్కడ మన యొక్క పర్యవేక్షణ లోపం ఉంది. ఎప్పుడైతే 43 సీట్ల బస్సులో బర్తులు ఉన్నాయి అని మనం చూసుకోగలిగినప్పుడు అలాంటి బస్సులు ఎందుకు తిరగనివ్వాలి? నీకు అధికారం ఉంది తిరగనీయకుండా ఆపటానికి. ఇవాళ బస్సు తగలబడిన తర్వాత చూసి అయ్యో బస్సులో బర్తులు ఉన్నాయి, అయ్యో ఆర్సీ ప్రకారం కేవలం సీట్లే ఉన్నాయి అని ఇప్పుడు మేలుకోవటం ఏమిటి? అవును, దేర్ షుడ్ బి ఏ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ పొలిటికల్ కమిట్మెంట్ కావాలి కదా గాంధీ గారు. ఎందుకంటే దీన్ని ఒక డ్రైవ్ లాగా తీసుకోవాలి, తీసుకుని ప్రతిదీ చెక్ చేసుకోవాలి. పాలెమప్పుడు కూడా మీలాంటి వాళ్ళందరూ ఇదే చెప్పారు, మేము మాలాంటి వాళ్ళందరం కూడా చెప్పాం. కానీ కంఠశోష తప్ప నిజంగా జరగట్లేదు. అక్కడే అదే సమస్య. వాస్తవం చెప్పారు. ఈరోజు కూడాను అదే సమస్య. ఇలా ఏదైనా పెద్ద ప్రమాదం, తీవ్రమైన ప్రమాదం జరిగితే నీజర్క్ రియాక్షన్ లాగా కాస్త అవును చేయటం, ఆ తర్వాత మళ్ళీ అదే బస్సులో తిరగటం, అదే యజమానిలో తిరగటం, అలాగే జరుగుతుంది. దురదృష్టం. మనం సైబర్ క్రైమ్ గురించి ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నామో ప్రజలకి, అదే స్థాయి కమిట్మెంట్ ఇందులో కూడా ఖచ్చితంగా ఉండాలి. తప్పకుండా మనుషుల ప్రాణాలతోటి ముడిపడి ఉన్న అంశం. సో ఆ కమిట్మెంట్ లేనంత కాలం ఎవరెన్ని చెప్పినా కూడా వృధా. అది రాష్ట్రాలైనా కావచ్చు, కేంద్రమైనా కావచ్చు. మనం అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ అప్పుడు చూసాం. ఇప్పటికి కూడా పైలట్ తప్ప, లేకపోతే వీళ్ళ తప్ప, వాళ్ళ తప్ప అనేది వెతికే ప్రయత్నమే చేస్తున్నాం. పైలట్ తప్పని తేల్చబోతున్నారు కూడా. అదే చేస్తున్నాం. కానీ మరి ఇది ప్రతి సామాన్యుడు ఎక్కేది కదా ఈ బస్ అనేది. ఎవరెవరో కాదు, ప్రతి వాళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు ఎక్కుతారు, నేను ఎక్కుతాను, నా బెడ్ ఎక్కుతుంది, మీ బంధువు ఎక్కుతారు. అమాయకంగా మనం టికెట్ కొనుక్కుంటాం, ఎక్కుతాము, క్షేమంగా పెడతాం కదా అని ఉంటాం. కానీ ఇన్ని లోపాలు ఉన్నాయే, ఇవి మనకి ప్రాణాంతకం కావచ్చు అని మనం అనుమాన పడం. అవును, బట్ జాగ్రత్త తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవాలి కదా, హెచ్చరికలు చేయవలసిన వాళ్ళు చేయాలి కదా. వాళ్ళ చేయనందువల్ల నష్టపోయింది నా కుటుంబం, నేను, నా దేశం. వాళ్ళు ఒక వ్యక్తి ఈ రోజున చదువుకోవటానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది? వాళ్ళ కుటుంబం ఖర్చు పెట్టింది, దేశం ఖర్చు పెట్టింది. ఉద్యోగం చేసుకుని దేశానికి జీడిపికి ఎంత సహాయం చేసేవాసం. ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. చూడండి అక్కడ చూసి ఎంత బాధ కలుగుతుంది. కనీసం వాళ్ళు మనిషిగా కూడా లేరు. ఏదో ఒక డిఎన్ఏతో పెట్టుకుని ఇది మా అబ్బాయి అనుకోవాల్సిన పరిస్థితి. రూపం కూడా లేకుండా మాంసం మొదలైపోయింది. ఎందుకంటే దట్స్ ద మెటీరియల్, ఇన్ఫీరియర్ మెటీరియల్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ది వెహికల్. స్మోక్, కట్టెలు పెట్టి, అవి పెట్టి, ఈ పెట్టి, ఇన్ఫీరియర్ క్వాలిటీ మెటీరియల్స్ వాడి ప్రమాదాన్ని పెంచే విధంగానే ఉన్నాయి తప్పితే ప్రాణాన్ని రక్షించే విధంగా లేవు. ప్రాణరక్షణకి చర్యలు లేవు. అది ఈరోజు ప్రమాదానికి మనం చెప్పుకోవాలంటే బాధపడాల్సిందే. చాలామంది మీలాంటి వాళ్ళకి గాంధీ గారు ఎవరు మాట్లాడినా కానీ ఒక నిస్సహాయత కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏం చేయలేం. మేబీ మనం సేఫ్గా ఉండడానికి ఏం చేయొచ్చో అంతవరకు మనం చేయగలమేమో. జనం కూడా అది చేయాలని కోరుకోవాలి. మీరు ఫస్ట్ కన్వీనియన్స్ కంటే కూడా మీరు సేఫ్ అవునా కాదా చూసుకోండి జర్నీల విషయంలో అని సజెస్ట్ చేయగలిగారు. అలానే ట్రైన్లో వెళ్తే మీరు సేఫ్ అని చెప్పడానికి లేదు. యాక్సిడెంట్స్ అవ్వచ్చు, కానీ మానవుడి నిర్లక్ష్యం వల్ల జరిగే వాటిని యాక్సిడెంట్స్ అని మనం అనకూడదు. ఇది కంప్లీట్గా నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్. ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ మ్యామ్. ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ఐ ఎండార్స్ వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్. దురదృష్టం ఏంటంటే అమాయకులైన ప్రాణాలు పోయింది. యూ కాంట్ బ్రింగ్ దెమ్ బ్యాక్. వీ కెన్ ఓన్లీ సే సారీ, వీ కెన్ ఓన్లీ ఫీల్ బ్యాడ్, వీ కెన్ ఓన్లీ సే హెల్ప్లెస్నెస్, వీ కెన్ ఓన్లీ హెల్ప్లెస్నెస్. మరి చర్యలు తీసుకోవద్దా అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ సమ్వేర్. ఈ రోజున చెక్ లిస్ట్ పెట్టు, ప్రతి బస్సు బయలుదేరబోయే ముందు ఈ రకమైన జాగ్రత్తలన్నీ ఉన్నాయి అనేది చూపించు. డ్రైవరు బ్రెత్ అనలైజర్ టెస్ట్ అండర్గో అయ్యాడు అని చెప్పి తెలుసుకో. డ్రైవర్ ఆరోగ్యంగా ఉన్నాడు అని చూసుకో. బస్సులో స్పీడ్ గవర్నర్ ఉంది, పనిచేస్తుంది అని చూసుకో. బస్సులో అన్ని 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. బస్సులో గ్లాస్ పగలగొట్టడానికి హ్యామర్స్ అందుబాటులో ఉన్నాయి, ప్రామినెంట్గా ఉన్నాయి. ఇలాంటి కనీస జాగ్రత్తలు ప్రాణాలు రక్షించడానికి తీసుకోకపోతే
మరి మన యొక్క మనుగడకి అర్థం ఉండదేమో అని నా బాధ. రైట్. సో ఇంతకు మించి మనకు మార్గం లేదు, ప్రభుత్వమే చేయలేదు కాబట్టి ప్రైవేట్ని ఎంటర్ చేశారు. ప్రైవేట్ని ఎంటర్ చేసినప్పుడు విజిలెన్స్ ఖచ్చితంగా ఉండాలి. రైట్ గాంధీ గారు. సో ఈ ప్రమాదం గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా పాలెం ప్రమాదమైనా ఈ ప్రమాదమైనా కారణాలు అందరికీ తెలుసు, కానీ ఆ స్థాయి విజిలెన్స్ ఉంటుందా లేదా అనేది ప్రశ్న. ట్రావెల్స్ అప్రమత్తంగా ఉండాలి. ట్రావెల్స్ ఇలాంటి మనుషుల ప్రాణాలతోటి ఆడుకోవద్దు, వాళ్ళ ప్రాణాల మీద బిజినెస్ చేయొద్దు అనేది మాత్రం ప్రతి వాళ్ళ నుంచి కూడా మనం వినిపిస్తున్న మాట. దాంతోపాటుగా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి, విజిలెన్స్ పెట్టండి ఖచ్చితంగా. ఎలా అయితే ఫ్లైట్లకి సంబంధించి చెక్ లిస్ట్ ఉంటుందో చెక్ లిస్ట్ మెయింటైన్ చేయండి. ప్రయాణికులు కూడా కన్వీనియన్స్ కంటే కూడా సేఫ్టీ ఫస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి అనేది సాక్షి విజ్ఞప్తి చేస్తోంది.